భగవద్గీత. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దనం. సో ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అర్జునుడు ఎంత కన్సర్న్గా ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్ గురించి. వాళ్ళు ఇక్కడ యుద్ధం చేయాలనుకోవట్లేదు. హీ డోంట్ వాంట్ టు ఫైట్. అదే పక్క దుర్యోధనుడిని చూడండి, వాళ్ళకి అసలు క్యారే లేదు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ గురించి. ఇక్కడ పాండవాస్ దుర్యోధనుడి తమ్ముళ్ళే, బట్ స్టిల్ హీ డజంట్ క్యార్. సేమ్ ఇలాగే కొన్ని జాబ్ ఇంటర్వ్యూస్లో, కొన్ని ఎగ్జామ్స్లో, కొన్ని కాంపిటీషన్స్లో మనుషులు చీటింగ్ చేసి గెలుస్తారు. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, కృష్ణుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు, మనని చూస్తూ ఉంటాడు. మనం చేసే చిన్న థింగ్స్ కూడా వాళ్ళు నోటీస్ చేస్తారు. ప్రెజెంట్లీ నేనైతే వెళ్తున్నా ఆర్సీబీ మ్యాచ్ చూడడానికి, బికాజ్ ఐఎమ్ ఆర్సీబీఎన్. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.